హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన టీమిండియాకి మొత్తం 10 మ్యాచ్లు ఉన్నాయి. 10 మ్యాచ్ల్లో 5 గెలిస్తే ఫైనల్స్ వెళ్తుంది. ఖచ్చితంగా వెళ్తుందని తెలుసు. కప్పు కొడుతుందా లేదా అనే గురించి మాట్లాడదాం. టీమిండియా ఎందుకు ఫైనల్స్ వెళ్తుంది కానీ ఎందుకు ఫ్లాప్ అవుతుందో దాని గురించి మాట్లాడదాం. ముందు మనకు పిచ్చెస్ బాగుంటేనే టీమిండియా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకంటే స్పిన్ ట్రాక్లు ఇస్తే అడపాగానే ఆడుతున్నారు కానీ అంత గొప్పగా ఆడింది అయితే లేదు. మనము ఇప్పుడు ఫైనల్స్ వెళ్తాము. ఆ ఫైనల్స్కి వెళ్తామంటే ముందు మన ఇండియా కానించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే టీమిండియాలో సీమ్ ట్రాక్లు అంటే బౌన్సీ పిచ్చులు చేసుకొని అటాక్ చేయాలి. అంటే ఇప్పుడు ఫైనల్స్లో ఎలా ఆడతారు? నలుగురు ఫేసర్లు, 2 ఆల్రౌండర్స్ ఉంటారని చెప్పాలి. ముఖ్యంగా అలా స్ట్రాటజీ పెట్టుకొని ఉంటారు. కానీ ఇండియాలోకి వచ్చే లోపల 3 ఉంటారు స్పిన్నర్స్, 2 ఫేస్ బౌలర్స్ ఉంటారు. అలా పోకూడదు అంటే ఇప్పుడు నుంచి మనం పిచ్చెస్ ఫ్లాట్ ట్రాక్ చేసుకోవాలి. ఫ్లాట్ ట్రాక్స్, సీమ్ ట్రాక్స్ ప్లస్ స్వింగింగ్ బౌన్స్ ఉండాలి. ఎక్కువగా అహ్మదాబాద్ పిచ్లో చూస్తాము, ధర్మశాలలో పిచ్ చూస్తాము. మిగతా పిచ్లో అయితే బౌన్స్ అయితే అస్సలు ఉండదని చెప్పాలి. ఇంకా ముంబైలో అయితే ఫ్లాట్ ట్రాక్ ఉంటుంది కానీ రెడ్ సాయిల్ కదా, స్పిన్ అయితే బొంగరంలాగా తిరుగుతుందని చెప్పాలి. ఇంకా పూణేలో కూడా సేమ్ అలానే జరుగుతుంది. ఇంకా బెంగళూరు అయితే చిన్నస్వామిలో బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. మళ్ళీ ఇంకా 4-5 డేస్ అయిన తర్వాత ఇంకా స్పిన్నర్స్ ప్లేలోకి వస్తారు. అలా చేసుకోకూడదు. అలా చేసుకుంటే మనము ఫైనల్స్ వెళ్ళిన ఫ్లాప్ అవుతారని చెప్పాలి. అలా కాకుండా అప్రోచ్ మార్చాలి. ఇప్పుడు గౌతమ్ గంభీర్ అండ్ మోర్నీ మోర్కల్ అండ్ రోహిత్ శర్మ వీళ్ళు ఒక ప్లాన్తో స్ట్రాటజీస్తో వస్తే మనము టీమిండియాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఇంకా చెన్నైలో అయితే యాజ్ యూజువల్ మనకు తెలిసింది ఎలా ఉంటుంది పిచ్ సేమ్. ఇంకా ఫస్ట్ 2 డేస్ అయితే బ్యాటర్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకా స్పిన్ ప్లేలోకి వస్తారని చెప్పాలి. 3rd డే నుంచి 3rd, 4th, 5th మన ఇండియాలో అయితే అస్సలకి లేవని చెప్పాలి. ఆడ ధర్మశాలలో అయితే స్పిన్ ఉంటుంది. స్పిన్ అంటే స్వింగింగ్, సీము ప్లస్ బౌన్స్ ఉంటుందని చెప్పాలి. అక్కడ పెట్టింటే మనము ఆనించే స్టార్ట్ చేసుకొని వచ్చింటే బాగుందని చెప్పాలి. ఇప్పుడైనా చేసుకోవచ్చు. రోహిత్ శర్మ అండ్ బీసీసీఐ జైషా కూడా చెప్పాలి, మీరు స్పిన్ ట్రాక్స్ వద్దు, ఫేస్ ట్రాక్ చేసుకోండి, ఖచ్చితంగా గెలవండి అని మీరు అప్రోచ్ ఇస్తే మనకు చాలా మంచిగా ఉంటుందని చెప్పాలి. ఇంకా ఆస్ట్రేలియాకి వెళ్తాము. ఆస్ట్రేలియా ఎలా ఉంటుంది? ఎక్కువ బౌన్స్ ఉంటుంది, ఇంకా స్వింగ్ ఉంటుంది, సీమ్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పాలి. ఇంకా 4th డే 5th డేలోనే స్పిన్ జరుగుతుంది, లేకపోతే అస్సలు ఉండదని చెప్పాలి. అక్కడ పోయినప్పుడు కొద్దిగా టైం పడుతుంది టీమిండియాకి. ఎందుకంటే వాళ్ళ దేశానికి పోయి మనం ఆడాలంటే అలవాటు పడాలి. అలవాటుకి కొద్దిగా బౌన్స్ ఆడేవాళ్ళు చాలా తక్కువ టీమిండియాలో. రోహిత్ శర్మ అయితే మంచిగా ఆడతాడు. ఇంకా సెకండ్ అయితే శుభ్మన్ గిల్ కూడా కొద్దిగా పర్లేదు. ఇంకా విరాట్ కోహ్లీ అసలు కాలేడు, బౌన్స్కి కొద్దిగా అడ్జస్ట్ త్వరగా అవుట్ అయిపోతాడని చెప్పాలి. అందుకు మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తే టీమిండియాకి ఈ జర్నీకి అంటే ఉన్న 5 మ్యాచెస్లో ఇప్పటి నుంచి మొదలు పెడితే బంగ్లాదేశ్ టూర్ నుంచి న్యూజిలాండ్కి మనకి బాగా బెస్ట్గా ఉంటుంది. అప్పుడు బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో మనం ఈజీగా గెలవచ్చు అని చెప్పచ్చు. ఈజీగా గెలవచ్చు కానీ అక్కడ స్ట్రగుల్ అయ్యి కన్నా ఇక్కడ స్ట్రగుల్ చేసుకుంటే మనకు మంచిదని చెప్పాలి. ఇంకా ఇంగ్లాండ్ ఫైనల్స్ ఎక్కడ? లార్డ్స్ అంటే ఇంకా తెలుసు, బ్యాటింగ్కు బాగా ఉంటుంది, స్వింగింగ్ కండిషన్స్ ఉంటాయి, అందులో వెదర్ క్యాష్ రిపోర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాన పడితే ఇంకా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. స్విము ఇంకా బౌన్స్ కూడా ఉంటుందని చెప్పాలి. అక్కడ ఆడాలంటే కొద్దిగా ఛాంపియన్ ప్లేయర్స్ ఉండాలి భయ్యా. ఎందుకంటే అంత ఈజీగా రన్స్ చేయలేము. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది కంట్రీలో ఆడాలంటే చైనా కంట్రీలో అంత ఈజీగా ఉండదని చెప్పాలి. అలా మనం అప్రోచ్ చేస్తే టీమిండియాకి చాలా ఛాన్సెస్ ఉంటాయని చెప్పాలి. మెయిన్ గౌతమ్ గంభీర్ అండ్ రోహిత్ శర్మ, మోర్నీ మోర్కెల్ ఇంకా జైషా వీళ్ళు ఒక ప్లానింగ్తో వచ్చి ఇంకా WTC ఫైనల్ ఒకటి పెట్టుకోవాలి లక్ష్యంగా. ఇప్పుడు నుంచే ఆ పిచ్చులు రెడీ చేస్తే టీమిండియాకి చాలా అవకాశం ఉంటుందని చెప్పాలి. ఖచ్చితంగా కప్పు కూడా కొడుతుంది. ఈ ప్లాను నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళు కూడా కప్పు కొడతారని మనం కూడా ఆశిద్దాం. మన టీమిండియా కప్పు కొట్టాలి. అదే మీరు ఒక్కటే చేసి పెట్టాలి. కింద లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. కామెంట్ చేయండి ఏం నచ్చిందో, ఏ వీడియో కావాలో మీరు చెప్తే చేసి పెడతాను. మీరు ఒక్కటే ఈ వీడియో ఒక్కరికైనా చేరాలని ఒక నాలెడ్జ్ పర్సన్స్ ఉంటే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.